నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మార్కు 14వ అధ్యాయము చదువుకుందాము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియన రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయపాయము చేత ఆయన నెలాగు పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొనుచుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకునిరి. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులంట. కాబట్టి ఆయన బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి, ఈ అత్తరుని ఇలాగా నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుక్కున్నారంట. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎప్పుడునూ మీతోనే ఉన్నారు. మీకిష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండును. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు అంటాడు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసిరి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచున్నాడంట. అప్పుడు పులియన రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కా భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలని కోరుచున్నానని ఆయన్ని అడిగారంట శిష్యులు. ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకెదురుపడును. వాని వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంట యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పిన తన శిష్యులతో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారంట. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటాడంట. కాబట్టి ఆ 12 మంది శిష్యుల్లో ఒకళ్ళు దేవుణ్ణి అప్పగిస్తారు అని చెప్తున్నాడు. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి వ్రాయబడినట్టు పోవచ్చున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలను. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమును. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలో త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము అన్నాడంట. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దీనిని త్రాగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో క్రొత్తదిగా తాగేదాకా నేను మళ్ళీ ఇంకా తీసుకోనని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి.
అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పెదనవని నిశ్చయముగా అన్నాడంట. పేతురు 3 సార్లు తెలియదు అని చెప్తాడు కదండి, అని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనెను. అట్లు వారందరూ అలాగే అన్నారంట. వారు గెత్సెమనే అనబడిన చోటకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. దేవునికే ముందుగానే తెలుసు ఆయన్ని ఎంత హింసిస్తారో, ఎలా చేస్తారో ఆయనకి సమస్తం ముందుగానే తెలుసు. కాబట్టి ఆయనంట దుఃఖంలో మునిగి ఉన్నది. కాబట్టి మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. గిన్నె అంటే ఆయన మరణము తొలగించమంటున్నాడు. కానీ నా చిత్తం కాదు దేవా, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే జరిగించు అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి కానిమ్ము అనెను. 37 మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నుల భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలనో వారికి తోచలేదు. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడు, ఇస్కరియోతు యూదా వచ్చి వానితో కూడా బహుజనములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొన్నో ఆయన యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. ఎవరు? యూదా ఇస్కరియోతు. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారంట. దగ్గర నిలిచి ఉన్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాడంట. అందుకు యేసు, మీరు బందిపోట్లు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదులతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను ప్రతి దినమున దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుండగా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగు జరుగునని చెప్పాడంట. కాబట్టి నన్ను మందిరంలో పట్టుకోవచ్చు కదా, ఎందుకు నన్ను పట్టుకోవడానికి ఇలా కత్తులతో గుదియలతో వచ్చారు అని అన్నాడంట దేవుడు.
కాబట్టి ఈ విధముగా లేఖనములు నెరవేరాలని ఇలాగు జరుగుచున్నదని చెప్పాడంట. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి. ఎవరు? శిష్యులందరూ. ఎవరైతే తోడుంటాం, మేము ఉంటాం, మేము అలా చేయమో అన్నారో అటువంటి శిష్యులు విడిచి పారిపోయారంట. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతను పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పెట్టుకొని బండ్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనిచుండెను. ప్రధాన యాజకులు మహాసభ వారందరి నుంచి యేసును చంపించవాలని ఆయన మీద సాక్ష్యము వెదికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికిరి, వారి సాక్ష్యములు ఒకదాని ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి యొక్క దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటినని ఆయన మీద అబద్ధ సాక్ష్యాన్ని చెప్పారంట. కానీ అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదంట. ప్రధాన యాజకుడు వారి మధ్య లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమి అని యేసును అడిగారంట. ఎవరు? ప్రధాన యాజకులు. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండాడంట. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడిగాడంట. యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉండుట, మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాడంట. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో ఏమి పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన వేశారంట. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమును ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచించమని ఆయనతో చెప్పసాగారు. బండ్రౌతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొని పేతురు ముంగిట క్రింది భాగము ఉండగా ప్రధాన యాజకుడు పనికత్తెలతో ఒకతే వచ్చి పేతురును చలి కాచుకొని చూచి అతనిని నిదానించి చూచి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అనిందంట. అందుకతడు, ఆయన ఎవరో నేను ఎరుగనని నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాడంట. అంతటా కోడి కూసిందంట. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకరిని దగ్గర నిలిచి ఉన్న వారిలో మరలా చెప్పారంట. అతడు మరలా నేను ఎరుగనని చెప్పాడంట. కొంతసేపు అయిన తర్వాత నిలిచిన వారు మరలా పేతురుని చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడవు కదా అని అన్నారంట. అందుకతడు, మీరు చెప్పినట్టు మనుష్య కుమారుని నేను ఎరుగనని చెప్పి శంపించుకొనుచు ఒట్టు పెట్టుకొనుచు మొదలు పెట్టాడంట. ఎవరు? పేతురు. వెంటనే 2వ మారు కోడి కూసిన గనుక కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగవనన్న మాట గుర్తు తెచ్చుకున్నాడంట. యేసు చెప్పిన మాట అది పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయుచు ఏడ్చాడంట. కాబట్టి దేవుడిచ్చిన చిన్న వాక్యంను దీవించును గాక. ఇంతటితో 14వ అధ్యాయము అయిపోయిందండి. దేవుడు ఈరోజు ఈ 14వ అధ్యాయంలో ఎంతగానో మనతో మాట్లాడాడు. ఆయన్ని, ఒక మనుష్య కుమారుని, దేవుణ్ణి ఆయన శిష్యుల్లోనే ఒకళ్ళు నాణ్యముల కోసము అప్పగించారంట దేవుణ్ణి. ఆయనతో ఉంటానని అన్న వాళ్ళే ఆయన విడిచి వెళ్ళిపోయారు శిష్యులు. అలాగే పేతురు కూడా అబద్ధం ఆడతారని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీవు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు. ఒక మానవునిగా ఈ లోకంలో ఎలా జీవించాలో నాయన నీవు మాకు ఒక మాదిరిగా జీవితాన్ని జీవించి వెళ్ళిపోయావు ప్రభువా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య, ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా.
అయా యేసయ్య నీవు ఇచ్చిన ఈ వాక్యానికై స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా దయచేసి నాయన మా అంతం వరకు నీ ఎదుట నమ్మకంగా నాయన నమ్మకమైన సాక్షుల వలె ఉండాలి తండ్రి. అయా ఎవరు వచ్చినా, ఎటువంటి అయా వ్యక్తులు వచ్చినప్పటికీ నాయన అయా యేసయ్య ఆఖరికి మా ప్రాణాలతో సహా ద్వేషించుకుంటే నీ శిష్యుడు కానేరడు అంటున్నావు తండ్రి. అటువంటి నాయన విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, దర్శించండి, మాట్లాడండి. అంత్యదినాల్లో ఉండి ఉన్నాము ప్రభువా. ఈ వాక్యాలు ఎక్కడ చూసినా నాయన ప్రకటించబడుచున్నాయి తండ్రి. విని గ్రహించి మారు మనసు పొందుకొని ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క అన్యుని మార్చండి నాయన. ఇంకా నిన్ను నమ్మని ప్రతి ఒక్కరిని మార్చండి, నీ తట్టు తిప్పుకోండి ప్రభా. ఎందుకంటే నాయన ఒక ఆత్మ నశించిపోవడం నీ చిత్తం కాదు ప్రభా. దయచేసి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, రక్షణ మార్గంలోకి రావాలని వేడుకుంటున్నాను తండ్రి. అయా దయచేసి నాయన ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుండి సహాయం చేయమని ఇచ్చిన వాక్యమునికే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.